సో మీకు ప్యానెల్ ఎవరు, ఎలాంటి ఏ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ సరిగ్గా ఎలాంటి కాదు, ఏ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ అడిగిన క్వశ్చన్స్, అండ్ మీరు దానికంటే ఎలా మీరు మీ వే ఆఫ్లో మీకు కొన్ని తెలిసినవి ఉండొచ్చు, కొన్ని తెలియని ఉండొచ్చు, దానికి ఎలా ఆన్సర్ చేశారు? యాక్చువల్లీ హోల్ ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామ్లో నాకు ఎక్కువ ఇష్టమైన పార్టీస్ ఇంటర్వ్యూ. బికాజ్ నా పొటెన్షియల్ మొత్తానికి ఐ గాట్ మార్క్స్ దేర్. ఐ గాట్ 200 అవుట్ ఆఫ్ 275. కొంచెం దీనికి కూడా ఎడిట్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అండి. ఏంటంటే ఏ యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఈజ్ కమింగ్ టు దీనికైనా వాళ్ళు మోస్ట్లీ చూసేది మాక్ ఇంటర్వ్యూస్. సో ఒక 3 years నేను బ్యాక్గ్రౌండ్ వర్క్లో నేను ఈ మాక్ ఇంటర్వ్యూస్ ఎక్కువ చూస్తూ ఉండేవాడిని. క్వశ్చన్స్ కొంచెం డాఫ్ నుంచి వచ్చేవి, కొన్ని అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ వచ్చేవి, కొన్ని కరెంట్ అఫైర్స్ వచ్చేవి. సో ఐ అండర్స్టూడ్ దట్ మీరు ఎంత డైవర్స్ నాలెడ్జ్ పెట్టుకొని వెళ్తే ఆ ఇంటర్వ్యూలో అన్ని ఎక్కువ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది అని. సో నేను డాఫ్ మీద నా బీటెక్ నుంచి వర్క్ చేసేవాడిని. బ్లాగింగ్ అనేది స్టార్ట్ చేసింది ఈజ్ ఫర్ మెయిన్స్, బట్ ఇట్ ఆల్సో హెల్ప్ మీ టు ఫిల్ ద హాబీస్ సెక్షన్ ఇన్ డాఫ్. నేను అప్పటి నుంచి చేస్తూ ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేస్తూ బ్లాగింగ్ చేస్తూ ఉన్నాను కాబట్టి నేను అక్కడ బ్లాగింగ్ అని రాశాను నా హాబీస్లో. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఫర్ ద ఇంటర్వ్యూ ప్రిపరేషన్. రెండోది, వెన్ ఐ కంప్లీటెడ్ మై మెయిన్స్ ఎగ్జామ్ ఇన్ సెప్టెంబర్, సో ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఐ విల్ బీ ఇన్ ద లిస్ట్ ఫర్ ఇంటర్వ్యూ. సో ఏం చేశానంటే నేను సెప్టెంబర్ తర్వాత ఒక ట్రిప్ వెళ్ళాను తమిళనాడు. నా గ్రాడ్యుయేషన్ అక్కడే కాబట్టి తమిళనాడులో ఉన్న టెంపుల్స్ ఆల్మోస్ట్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ అన్ని టెంపుల్స్ తిరిగేశాను. దట్ ఈజ్ ఏ వెరీ స్ట్రాటజిక్ మూవ్ ఐ విల్ సే. నా డాఫ్లో ఐ హ్యావ్ రిటన్ అనదర్ హాబీ యాజ్ ఎక్స్ప్లోరింగ్ టెంపుల్స్. ఆ ఇయర్లో టెంపుల్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇన్ న్యూస్.